5 రోజుల పొలిటికల్ హైడ్రామా తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో బల పరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకు కాంగ్రెస్ వామపక్షాలు మద్దతు పలికాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసే నాటికి విజయ్ సర్కార్ బలం 120గా ఉంటే బల పరీక్షకు ముందు టీవీకే బలం అనూహ్యంగా 150కి పెరిగింది. ప్రభుత్వ ఏర్పాటు సమయంలోనే కాంగ్రెస్, వీసీకే, సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్ మద్దతు ప్రకటించగా ఇప్పుడు ఏడీఎంకే షణ్ముగం వర్గం విజయ్కి సపోర్ట్గా నిలిచింది. సుమారు 30 మంది ఎమ్మెల్యేలను ఏడీఎంకే చీలిక వర్గం మద్దతు ప్రకటించడంతో విజయ్ బలం పెరిగింది. అసెంబ్లీలో ప్రతిపక్షాల బలం 82గా కనిపిస్తోంది. డీఎంకే 59, ఏడీఎంకే పళని వర్గం 17, డీఎండీకే 1, పీఎంకే 4, బీజేపీ 1 ఎమ్మెల్యే కలిపి మొత్తం 82గా విపక్షాల బలం ఉంది. ఇక ఒక్క ఓటు తేడాతో గెలిచిన టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతిని బల పరీక్షలో పాల్గొనవద్దని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం తమిళనాడులోని రాజకీయ పరిణామాలు విజయ్కి అనుకూలంగా ఉన్నట్లే కనిపిస్తున్నాయి. ఏదేమైనా నాటకీయ పరిణామాలు జరిగితే తప్ప బల పరీక్షలో సీఎం విజయ్ ఈజీగానే గట్టెక్కనున్నారు. టీవీకి ఎమ్మెల్యే శ్రీనివాస్ సేతుపతి పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫ్లోర్ టెస్ట్ సమయంలో ఓటేయకుండా హైకోర్టు ఆంక్షలు పెట్టడంపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆంక్షలపై స్టే ఇవ్వాలని శ్రీనివాస్ సేతుపతి కోర్టును ఆశ్రయించారు. ఇవాళ సుప్రీం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఏడీఎంకే శాసనసభాపక్ష నేతపై గందరగోళం నెలకొంది. అన్నాడీఎంకేలో చీలికతో శాసనసభాపక్ష నేతపై వివాదం ఏర్పడింది. పళనిస్వామిని వ్యతిరేకిస్తూ 30 మంది ఎమ్మెల్యేలు వేరుకుంపటి పెట్టారు. ప్రస్తుతం పళనిస్వామి వైపు 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఏడీఎంకే శాసనసభాపక్ష నేత వేలుమణి అని చీలిక వర్గం అంటోంది. ఏడీఎంకే సభాపక్ష నేతగా గుర్తింపు కోసం పళనిస్వామి, వేలుమణి లేఖలు అందజేశారు. ఇద్దరిలో ఎవరిని ఏడీఎంకే పక్ష నేతగా స్పీకర్ గుర్తిస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది. చెన్నైలో పళనిస్వామి ఇంటికి ఏడీఎంకే ఎమ్మెల్యేలు చేరుకున్నారు. పళనిస్వామి తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని ఎమ్మెల్యే మాణిక్వే అన్నారు. 25 మంది తమతోనే ఉన్నారని ఆయన అన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు తమ వైపే ఉన్నారని ప్రకటించారు. అందరినీ ఒప్పిస్తామని పళనిస్వామి వర్గం నేత చెప్పారు. పుదుచ్చేరిలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా 5వ సారి రంగస్వామి ప్రమాణం చేశారు. సీఎంతో పాటు మరో 2 మంత్రులు ప్రమాణం చేశారు. లోక్ నివాస్ లో లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్ నాథన్ వారితో ప్రమాణం చేయించారు. 30 సీట్లున్న పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి 18 స్థానాల్లో విజయం సాధించింది. రంగస్వామి కేబినెట్ లోకి యానం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు వెళ్లారు. 4వసారి మల్లాడి మంత్రిగా ప్రమాణం చేశారు. ఎన్ఆర్ కాంగ్రెస్ నుండి యానం ఎమ్మెల్యేగా మల్లాడి గెలుపొందారు. 1996 నుండి 2021 వరకు వరుసగా 5 సార్లు మల్లాడి గెలిచారు. తాజా గెలుపుతో 6 సార్లు ఎమ్మెల్యేగా మల్లాడి కృష్ణారావు గెలిచినట్టయింది. 3 సార్లు ఉత్తమ ఎమ్మెల్యే పురస్కారాన్ని అందుకున్నారు. రంగస్వామితో పాటు మరో నేత నమశివాయ ప్రమాణం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకునే పనిలో పడింది. ఇందులో ప్రధాని మోదీ తొలి అడుగు వేశారు. తన కాన్వాయ్ కి సగానికి సగం తగ్గించాలని ఎస్పీజీ మోదీ ఆదేశాలు ఇచ్చారు. తన కాన్వాయ్ లో ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాలని ప్రధాని మోదీ సూచించారు. అయితే కొత్త వాహనాలను కొనుగోలు చేయొద్దని ప్రధాని చెప్పారు. మరికొన్ని రోజుల్లో కేంద్ర మంత్రులు, వారి విభాగాల అధికారులు కూడా ఖర్చులు తగ్గించుకోవచ్చని సంకేతాలు ఇచ్చారు. రాయలసీమకు డిఆర్డీఓ ప్రాజెక్టుపై మంత్రి లోకేష్ ఆసక్తికర పోస్ట్ చేశారు. పుట్టపర్తిలో 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుపై ఏఐ వీడియో చేశారు. ఎల్లుండి పుట్టపర్తి నుండి ఏ సంస్థ టేక్ ఆఫ్ అవుతుందో ఊహించగలరా అంటూ యుద్ధ విమానం ల్యాండింగ్ లోకేష్ సెల్యూట్ చేస్తున్నట్టు ఏఐ వీడియో ఉంది. మే 15న ఏరోస్పేస్ సెంటర్ ప్రాజెక్టుకు భూమి పూజ జరగనుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా భూమి పూజ చేయనున్నారు. పరిమితికి మించి భారీ లారీలు నగరంలోకి రావడంపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రిపూట తన భర్తతో కలిసి ఆమె బైక్ పై ప్రయాణించారు. ఎమ్మెల్యేకు కంకరగుంట గేటు దగ్గర నీళ్లు కారుకుంటూ వెళ్తున్న ఇసుక లారీలు కనిపించాయి. అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లను ఇదే విషయమై ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఓవర్లోడ్ తో వెళ్తున్న లారీల కారణంగా నగరంలోని రోడ్లు పాడవుతున్నాయని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిమితికి మించిన లోడ్తో వచ్చే వాహనాలను అనుమతించొద్దని ఎమ్మెల్యే పోలీసులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణాన్ని దశల వారీగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ అంబేద్కర్ చౌరస్తా నుండి గట్టేపల్లి రోడ్డు వరకు 1,20,00,000 రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన డివైడర్, సెంట్రల్ లైటింగ్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అంబేద్కర్ చౌరస్తా, సివిల్ హాస్పిటల్ చౌరస్తా దగ్గర 1 కోటి రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తామన్నారు. పట్టణంలో మరికొన్ని రోడ్లలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్టుగా ఆయన తెలిపారు. సిబిఐ డైరెక్టర్ ఎంపికపై లోక్సభ విపక్ష నేత రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మోదీ నివాసంలో జరిగిన ఎంపిక కమిటీ సమావేశంలో అసమ్మతి నోటును అందజేశారు. సిబిఐ డైరెక్టర్ ఎంపికపై ప్రధాని మోదీ, భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. మే 24తో ప్రస్తుత సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలం ముగియనుంది. ప్రస్తుతం సిబిఐ డైరెక్టర్ గా పరాగ్ జైన్,
శత్రుజీత్ కపూర్, యోగేష్ గుప్తా, జీపీ సింగ్, ప్రవీర్ రంజన్ పేర్లు పరిశీలనకొచ్చాయి. సిబిఐ డైరెక్టర్ పదవికి అర్హులైన అభ్యర్థుల అంచనా నివేదికలు మొదటగా తనకు అందించలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. సిబిఐని రాజకీయ ప్రత్యర్థులు, మీడియా, వ్యతిరేకులపై దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీగా ఎంఎన్వీఎస్ ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. తెలుగు వ్యక్తిని స్టీల్ ప్లాంట్ సీఎండీగా ఇటీవల నియమిస్తూ ఉక్కు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు ఇచ్చారు. 2028 ఏప్రిల్ 30 వరకు సీఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 18 నెలల తరువాత పూర్తిస్థాయి సీఎండీని కేంద్రం నియమించింది. ఇటీవల కాలం వరకు నాగర్నాల్ స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ప్రభాకర్ పనిచేశారు. మార్చిలోనే ప్రభాకర్ ను సీఎండీగా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. బంగారం, వెండి, ప్లాటినం వినియోగదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. దిగుమతి సుంకాన్ని భారీగా పెంచింది. గోల్డ్ పై సుంకం 6% నుంచి 15% పెంచింది. ఈ తెల్లవారుజామున కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. తక్షణం కొత్త సుంకాలు అమల్లోకి వచ్చాయి. బంగారం కొనుగోళ్లను కట్టడి చేయడానికి కేంద్రం సుంకాల అస్త్రం ప్రయోగించింది. తద్వారా విదేశీ మారక ద్రవ్య నిల్వల క్షీణతను అడ్డుకోవడానికి చర్యలు తీసుకుంది. దేశ ఖజానాకి పచ్చడి దిగుమతులు భారంగా మారాయి. ఏడాది కాలంలో 24% బంగారం దిగుమతులు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో గోల్డ్ దిగుమతుల విలువ 6,75,000 కోట్లు ఉంది. ఏటా 700 నుండి 800 టన్నుల బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకుంటుంది. భారత్లో బంగారం వినియోగంలో దిగుమతుల విలువ 90% పైగానే ఉన్నాయి. స్విట్జర్లాండ్, యుఏఈ, దక్షిణాఫ్రికా నుండి దిగుమతులు ఎక్కువగా ఉంటున్నాయి. దిగుమతుల భారం రూపాయి విలువను మరింత బలహీనపరుస్తోంది. ఈ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దడానికే బంగారంపై కేంద్రం కొత్త బాదుడు మొదలుపెట్టింది. ఇప్పటికే బంగారం ధరలు భారీగా పెరిగాయి. 9% అదనపు సుంకంతో గోల్డ్ ధర పెరగనుంది. ఇప్పటికే హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర 1,53,990 రూపాయలుగా ఉంది. 9% అదనపు సుంకాలు కలుపుకుంటే ఈ ధర మరో 14,000 పెరగనుంది. కొత్త సుంకంతో 10 గ్రాముల బంగారం ధర 1,67,990 రూపాయలు కానుంది. బంగారం కొనకండి అంటూ ప్రధాని మోదీ యావత్ దేశానికి పిలుపునివ్వడంతో ఇప్పుడు దాని ప్రభావం కనబడుతోందని వినియోగదారులు అంటున్నారు. బండి భగీరథ్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. బాధితురాల నుండి నిన్న అదనపు వివరాలు సేకరించిన పోలీసులు బండి భగీరథ్ పై పెట్టిన సెక్షన్స్ ను సవరించారు. బాధితురాలతో మాట్లాడిన తర్వాత కేసులో BNS 5(1) రెడ్ విత్ 6 సెక్షన్స్ చేర్చారు. దీనికి సంబంధించి మెజిస్ట్రేట్ దగ్గర మెమో దాఖలు చేశారు. పోక్సో కేసులో భగీరథ్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. భగీరథ్ అందుబాటులో లేకపోవడంతో ఆయన మేనమామకు నోటీసులు అందజేశారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలని ఆదేశించారు. మరోవైపు మధ్యంతర బెయిల్ కోరుతూ బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో వెకేషన్ బెంచ్ లో పిటిషన్ వేశారు. పిటిషన్ పై రేపు హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరపనుంది. తన కొడుకు మీద వచ్చిన ఆరోపణలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తన కుమారుడు తప్పు చేస్తే తప్పకుండా శిక్షించాల్సిందేనన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పారు. తన కుమారుడిని కావాలని క్రిమినల్లా చూపించే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. భైంసాలో మున్సిపల్ పాలకవర్గం నిరసన కొనసాగుతోంది. 3 కోఆప్షన్ పదవులకు వెంటనే ఎన్నిక నిర్వహించాలని పాలకవర్గం చేపట్టిన నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం ఇప్పుడు పాలకవర్గం వర్సెస్ MIM గా మారడం ఉత్కంఠకు దారితీసింది. మున్సిపాలిటీలోని మొత్తం 4 కోఆప్షన్ పదవుల భర్తీకి ఈ నెల 3న ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఒక సభ్యుని ఎంపిక పూర్తయిన తర్వాత సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అధికారులు మిగిలిన 3 పదవుల ఎన్నికను వాయిదా వేశారు. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు నిరాహార దీక్షకు దిగారు. ఇవాళ కేంద్ర కేబినెట్ కీలక భేటీగానుంది. ఇప్పటికే నీతి ఆయోగ్ ప్రధాని మోదీ దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. దీంతో ఇవాళ జరిగే కేంద్ర కేబినెట్ లో పొదుపు చర్యలతో పాటు యుద్ధం పరిణామాలు, చమురు దిగుమతులు, ధరలపై కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ భేటీ ఆసక్తికరంగా మారింది. పాలకొల్లులో ఆక్వా రైతు సంఘాలు ఇవాళ సమావేశం కానున్నాయి. ఫీడ్ కంపెనీలను బహిష్కరించడం, క్రాప్ హాలిడేపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. యుద్ధం పరిణామాలతో పెరిగిన ఫీడ్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఫీడ్ కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని అప్సాడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురామ్ ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం ధరలు తగ్గించే విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో చర్చించే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ కౌకూర్లోని గోల్ఫ్ ఎన్క్లేవ్ లో ఉంటున్న విశ్రాంత ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, డాక్టర్ విజయలక్ష్మి దంపతులు దోపిడీకి గురయ్యారు. పని మనుషుల రూపంలో వచ్చిన నేపాలీ ముఠా మురళీధర్ దంపతులను బంధించి మత్తుమందించి నగదు దోచుకు వెళ్లారు.
బాధితుల ఇంట్లో కొంతకాలంగా ఈ నేపాలీ జంట పని మనుషులుగా ఉంటున్నారు. పుట్టినరోజు వేడుకల నెపంతో ఆ నేపాలీ జంట మరో 3 వ్యక్తులను ఇంటికి రప్పించింది. దంపతులిద్దరిని కత్తులతో బెదిరించి చేతులు కట్టేసి నోళ్లు మూసేశారు. బంగారం, వెండి ఆభరణాలు, భారీగా నగదును మూట కట్టుకుని వెళ్లిపోయారు. దోపిడీ పూర్తయిన తర్వాత తమను గుర్తుపట్టకుండా ఉండేందుకు దంపతులకు బలవంతంగా మత్తుమంది ఇచ్చారు. వారిని ఒక గదిలో పడేసి ఇంటి గేట్లకు బయట నుండి తాళాలు వేసి ముఠా పరారైంది. మత్తు ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రొఫెసర్ దంపతులు నిన్న మధ్యాహ్నం వరకు స్పృహలోకి రాలేదు. తేరుకున్నాక కిటికీలో నుండి కేకలు వేశారు. గమనించిన స్థానికులు తలుపులు పగలగొట్టి వారిని రక్షించారు. సమాచారం అందుకున్న మల్కాజ్గిరి డీసీపీ సుమతి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ దోపిడీలో మొత్తం 7 పాల్గొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పని మనుషులుగా చేరిన వారి ఆధార్ కార్డులు, ఇతర వివరాలు సేకరిస్తున్నారు. కాలనీలోని సీసీటీవీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాలకు ఇవాళ వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. పలు జిల్లాలపై అల్పపీడన ప్రభావం ఉంటుందని ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది. అల్లూరి, పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాలతో పాటు గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ వారాంతంలోగా అండమాన్ తీరానికి నైరుతి రుతుపవనాలు వస్తాయని ఐఎండీ తెలిపింది. రుతుపవనాల ఆగమనానికి బంగాళాఖాతంలో అనుకూల వాతావరణం ఉందని చెప్పింది. మరో 10 రోజుల్లో కేరళకు రుతుపవనాలు రానున్నాయని తెలిపింది. ఇప్పటికే నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరికొన్ని గంటల్లో బలపడే అవకాశం ఉంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎల్ నినో ప్రభావం 2 నెలల పాటు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు చోట్ల పొగమంచు కురుస్తోంది. దీంతో ఉదయం పూట వాహనదారులు నెమ్మదిగా వెళ్తున్నారు. లైట్ల వెలుతురులో ముందుకు సాగుతున్నారు. మినుమలూరులో 14 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా పాడేరు, అరకు, చింతపల్లిలో 18 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇవాళ పలు చోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. ఉత్తర తెలంగాణలో రెడ్ అలర్ట్ జారీ చేసే అవకాశం ఉంది. అవసరం ఉంటే తప్ప ఎండలకు బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరించింది. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర ముగిసింది. వారం రోజుల పాటు గంగమ్మ జాతర జరిగింది. భక్తులకు గంగమ్మ విశ్వరూప దర్శనమిచ్చారు. గంగమ్మ మట్టి ప్రతిమకు హారతిలిచ్చిన భక్తులు మొక్కులు చెల్లించారు. పేరంటాళ్ల వేషంలో కైకాల వంశస్థులు గంగమ్మ ప్రతిమ చంప నరకడంతో జాతర ముగిసింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి దుబాయ్ వెళ్లేందుకు ప్రయాణికుడు వచ్చాడు. అనుమానం వచ్చిన పోలీసులు ప్రయాణికుడి లగేజ్ బ్యాగ్ ను తనిఖీ చేశారు. ఇందులో 28 లక్షల విదేశీ కరెన్సీని గుర్తించారు. ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. నీట్ పేపర్ లీక్ కేసులో సిబిఐ విచారణ జరుగుతోంది. నిందితుడు శుభం ఖైర్నార్ ను రాత్రి నాసిక్ నుండి ముంబైకి తీసుకొచ్చారు. మరి కాసేపట్లో అతన్ని సిబిఐ కోర్టులో హాజరుపరచనున్నారు. నీట్ పేపర్ లీక్ తో పరీక్షలు రద్దు చేశారు. అతనికి సహకరించిన మరికొందరు నిందితుల కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం కథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అనీస్ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విద్యా బాలన్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. శంబాల సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హీరో ఆది సాయి కుమార్, దర్శకుడు యుగంధర్ ముని కాంబినేషన్ లో మరో సినిమా రూపొందుతోంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాను యుగంధర్ సమర్పణలో బృందా రవీందర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. సీనియర్ బ్యూటీ తమన్నా మరోసారి ప్రేమ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఏ బంధమైనా మనల్ని బంధించేదిగా ఉండకూడదన్నారు. ముఖ్యంగా రిలేషన్షిప్ ను బిజినెస్ డీల్ లా ట్రీట్ చేయకూడదన్నారు. గతంలో నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉన్న ఈ బ్యూటీ ప్రెజెంట్ సింగిల్ గానే ఉంటున్నారు. శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న భోగి సినిమాకు హీరోయిన్ ఎవరన్న విషయంలో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే మమితా బైజు, పూజా హెగ్డే లాంటి హీరోయిన్ల పేర్లు తెర మీదకు వచ్చాయి. ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీ ఫేమ్ మానస వారణాసి శర్వానంద్ కు జోడీగా నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది.